ఓకే గైస్, నిన్నటి వరకు మనం బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కలరైజ్ చేసుకోవడం ఎలా అని డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు టాపిక్లో వైట్ కలర్లో ఉన్న టీషర్ట్ బ్యాక్గ్రౌండ్స్ని కలరైజ్ చేసుకోవడం ఎలా అంటే జనరల్గా మీరు హ్యూ అండ్ సాచురేషన్స్ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే వైట్ కలర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేటివి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ హ్యూ అండ్ సాచురేషన్ ఐకాన్ అండ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్. ఇక్కడ నేను హ్యూ అండ్ సాచురేషన్ టూల్ యూజ్ చేస్తున్నా, బట్ నాకు ఎంటైర్ ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ పర్సన్ ఎఫెక్ట్ అవుతున్నాడు, స్కిన్ కలర్ ఎఫెక్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, నేను వైట్ కలర్ టీషర్ట్ని కలరైజ్ చేసుకుందాం అనుకుంటున్నా, బట్ ఆ థింగ్ మాత్రం ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఫర్ దిస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే మీకు యూఎన్ సాచురేషన్స్ వేరియేషన్ ఆఫ్ కలర్స్లో ఉన్న ఏరియాస్ ఏవైనా కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ సమ్ బ్లూ కలర్ టీషర్ట్. సో సింప్లీ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఐ గో ఫర్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అండ్ హ్యూ అండ్ సాచురేషన్. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్ని ఒక కలర్ నుంచి ఒక కలర్కి మనకి మారిపోతూ ఉంది. కానీ మనం ఈ టాపిక్ వచ్చేసరికి వైట్ కలర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రం ఎఫెక్ట్ అవ్వట్లేదు, మిగతా కలర్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆబ్జెక్ట్లో ఏవైతే కలర్స్ ఉంటాయో అవి ఎఫెక్ట్ అవుతున్నాయి, కానీ వైట్ కలర్ ఏరియాస్ మాత్రం ఎఫెక్ట్ అవుతలేదు. సో అలాంటి ఎఫెక్ట్ అవ్వని వైట్ కలర్ ఏరియాస్ని కలరైజ్ చేయడం ఎలా, వైట్ కలర్ టీషర్ట్ని ఇప్పుడు మనం మనకు కావాల్సిన కలర్లోకి మార్చుకోవడం ఎలా ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇక్కడ మనకు థింగ్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ సింప్లీ డిలీట్ ఇట్. సో నేను ఐ హ్యావ్ క్విక్ సెలెక్షన్ టూల్, డబ్ల్యూ షార్ట్ కట్, మనకి మీ డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా యూ గైస్ కెన్ గెట్ ఇట్, క్విక్ సెలెక్షన్ టూల్. సో నేను కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను, ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్. సింపుల్గా ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద ఏరియా. లైక్ మీకు ఇక్కడ ఏమైనా చిన్న ఇష్యూ లాగా ఉంటే యూ కెన్ సెలెక్ట్ దీస్ ఆల్సో ఈవెన్. ఓకే, సో మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే హోల్డ్ ఆల్ట్, ఆటోమేటిక్గా మనకు సెలెక్షన్ అనేది ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఓకేనా, అండ్ దెన్ సింపుల్గా వాట్ ఐఎమ్ డూయింగ్ నేను ఏం చేస్తున్నా అంటే సో క్విక్ సెలెక్షన్ టూల్తో ఆ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకొని ఒక సాలిడ్ కలర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనకి అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేటివి ఇక్కడ పైన అడ్జస్ట్మెంట్ ప్యాలెట్లో ఉంటాయి, అండ్ విండోస్కి వెళ్తే అడ్జస్ట్మెంట్ బార్ అక్కడ నుంచి ఓపెన్ అవుతుంది ఆప్షన్స్ నుంచి, అండ్ కింద లేయర్ మాస్క్ పక్కన అడ్జస్ట్మెంట్ లేయర్స్ అని ఉంటాయి. దీంట్లో ఒక సాలిడ్ కలర్ నేను తీసుకుంటున్నాను. ఈ సాలిడ్ కలర్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ లాగానే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏదైనా నాకు నచ్చిన ఒక కలర్ తీసుకుంటున్నా. సో ఐ గో ఫర్ ఎల్లో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఎల్లో, ఇక్కడ నాకు థింగ్ ఏంటంటే ఎల్లో కలర్కి మారిపోయింది, కానీ ఈ టీషర్ట్ పైన ఉన్న స్ట్రెచెస్ అంటే మడతలు అవన్నీ మనకి కనిపించట్లేదు. సో మనకు థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ అంటే డిజైన్ అనేది ఒక పైన కలర్ ఫిల్ చేసినట్టుంది, కానీ టీషర్ట్ వేసుకున్నట్టుగా అక్కడ ఏం కనపడట్లేదు. అంటే ఒక వైట్ కలర్ టీషర్ట్ అంటే ఎల్లో కలర్ టీషర్ట్ లాగా మనకి ఏం కనిపించట్లేదు. సో దీనికోసమని ఈ సాలిడ్ కలర్ని నేను బ్లెండ్ చేస్తున్నా, బ్లెండ్ మోడ్స్ని యూటిలైజ్ చేసుకొని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లేయర్ ప్యాలెట్ పైన లేయర్స్ పైన బ్లెండ్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ బ్లెండ్ మోడ్స్ లోపల మనకి టైప్స్ ఆఫ్ బ్లెండ్ మోడ్స్ ఉంటాయి, నార్మల్, డిజాల్వ్, మల్టీప్లే, కలర్ బర్న్. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ టైప్స్. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ యూజింగ్ సమ్ మల్టీప్లే, ఓకే దట్స్ ఫైన్, అండ్ కలర్ బర్న్ అండ్ లీనియర్ బర్న్ ఆల్సో వెరీ కూల్. సో మనకి ఆల్మోస్ట్ టీషర్ట్ లోపల బ్లెండ్ అయిపోయిన కలర్ ఏంటిదంటే లీనియర్ బర్న్తోనే మనకి బ్లెండ్ అయిపోతుంది. కలర్ బర్న్ అంతగా బ్లెండ్ అవ్వట్లేదు, మల్టీప్లే కూడా అంతగా లేదు. కానీ స్ట్రెచెస్ అనేటివి అంటే మడతలు అనేటివి మనకి లీనియర్ బర్న్ లోపల చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను లీనియర్ బర్న్ని యూజ్ చేసుకుంటున్నాను. అండ్ జస్ట్ సింప్లీ ఐ కెన్ జూమ్ అవుట్ మై ఆబ్జెక్ట్, Ctrl+0 ఫర్ జూమ్ అవుట్. అండ్ దెన్ సింపుల్గా ఇప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది అంటే టీషర్ట్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది, అంటే కలరైజ్ చేసుకున్నాం మనకు కావాల్సినట్టుగా. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్స్ యూ కెన్ చేంజ్ ఇట్ రైట్ నౌ, లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ గ్రీన్స్, యూ వాంట్ రెడ్స్, నీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. వాట్ ఎవర్ నీకు అసలు వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్, లైక్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ గో ఫర్ రెడ్స్, యూ కెన్ గో ఫర్ బ్లూస్, అండ్ ఆల్ కలర్స్ ఆర్ హియర్. సో ఐ విల్ ఫైన్ విత్ yellow రైట్ నౌ. అండ్ ఇప్పుడు ఈ డ్రెస్కి నేను ఒక ప్యాటర్న్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ప్లెయిన్ టీషర్ట్స్ కాకుండా ఐ నీడ్ సమ్ డిజైన్స్ ఓవర్ హియర్. ఓకే, సో సింప్లీ ఐఎమ్ టేకింగ్ ఒక ప్యాటర్న్, నేను ఆల్రెడీ PNG ప్యాటర్న్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ద ఏరియా, అంటే నాకు ఏదైతే మన ఆబ్జెక్ట్ ఉందో అక్కడికి తీసుకెళ్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ అంత ఇలా ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఐఎమ్ యూజింగ్ Ctrl+T టు ట్రాన్స్ఫర్మేషన్. ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో డిజైన్ని అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే థింగ్ ఏంటంటే ఇలా పెట్టాం. సో ఇప్పుడు మనకి ఇలా అయితే వర్కౌట్ అవ్వదు కదా, వీ నీడ్ డిజైన్ ఇన్సైడ్ ఆఫ్ ద టీషర్ట్స్. మనకంటే టీషర్ట్ పైన ఉండాలి డిజైన్ అనేది. సో దీనికోసమని నేను ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేస్తున్నా. మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే క్లిప్పింగ్ మాస్క్ అని వస్తుంది, లేదా క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఇలా యాడ్ చేయొచ్చు. లేదా థింగ్ ఏంటంటే డైరెక్ట్గా
ఆల్ట్ పట్టుకొని 2 లేయర్స్ మధ్యలో మీరు మౌస్ కర్సర్స్ని పెట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా క్లిప్పింగ్ మాస్క్ అనేది కనిపిస్తుంది. సో సింప్లీ ఐ క్లిక్డ్ ఆన్ ఇట్ అండ్ దెన్ మనకి ఎక్కడి వరకు అయితే డిజైన్ కావాలో యూజ్ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చిన్నగా కావాలా పెద్దగా కావాలనుకుంటారా ఇట్స్ అప్ టు యూ. అంటే మీకు ఏదైతే డిజైన్ నచ్చుతుందో దాని వరకు మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ వాజ్ ద ప్రాసెస్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్, అడ్జస్ట్మెంట్ లేయర్స్ అండ్ కలరైజ్ ద ఆబ్జెక్ట్. ఓకే.